కాకినాడ పిఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ రూమ్ లో హరి స్పోర్ట్స్ సౌజన్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన టీటీ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు పట్టాభి అధ్యక్షత వహించగా హరి స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన హరీష్ కు వ్యాయామ ఉపాధ్యాయులు పూలమాలలు వేసి కండువా వేసి స్వాగతం పలికారు. టీటీ రూమ్ ను తలాటం హరీష్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించి టీటీ బోర్డు ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కాసేపు వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి హరీష్ టేబుల్ టెన్నిస్ ఆడారు. హరి స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొనగా ఎంఈఓ రవి విశిష్ట అతిథిగాను, స్కూల్ హెచ్ఎం ప్రేమజ్యోతి, రిటైర్డ్ ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, టీటీ కోచ్ సింగరాజు, పిఆర్ డిగ్రీ కాలేజ్ పీడి వర్మ, కాకినాడ జిల్లా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగా వెంకట శివరామకృష్ణ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. వారికి మన పాఠశాలలో ప్రత్యేకంగా తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అర్బన్ డిఏ శ్రీ ఏఆర్కేవి ప్రేమజ్యోతి గారిని కూడా సాధారణంగా వేది మీదగా ఆహ్వానిస్తున్నాము. మరి కూడా సాధారణంగా వేది మీద ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా జిల్లా టీటీ కోచ్ లక్ష్మీపతి గారిని కూడా సాధారణంగా వేది మీద రావాల్సిన శివరామకృష్ణ గారు. సంవత్సరాల క్రితం ఈ కళాశాలలో నీటి పట్ల అక్కడే కింద కూర్చునేవాడిని. ముందు దీనికోసం కాదు, కానీ హరీష్ గారికి కోసం చెప్పాలంటే ఆయన 10 సంవత్సరాల వయసులోనే ఈ క్రీడల్లో ఉన్నారు. ఆయనకి మెయిన్ ఆయనకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ క్రీడాకారుడిగా ఉండడమే. ముందు అందరూ తప్పట్టు కొట్టడానికి, ఎందుకంటే మీకోసం కాదు, మొత్తం క్రీడ ఇప్పుడు కాకినాడలో ఉన్న చోట్ల కాదు, మిగతా కాకినాడ జిల్లా కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ క్రీడకు సంబంధించి ఏదన్నా అవసరం అని అనగా చెప్పగానే వెంటనే తక్కువ, అంటే ఇంకా లేట్ కూడా చేయకుండా తక్కువ ఆయన సమకూర్చేది. ఆయన కనుక ఆయన ఒక్కలే నేను పొగడదు కదండి హరీష్ గారు, ఇది వాస్తవం. ఇది ఎందుకంటే విమర్శ ఎప్పుడు కరెక్ట్ కానీ పొగడితే ఎప్పుడు కరెక్ట్ కాదు. కానీ విషయం చెప్పాలని చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సన్మానం చేస్తున్నాను. అలాగే మా గురువు గారు పెద్ద వెంకటేశ్వర గారు, అలాగే వర్మ గారు, అలాగే మన ఏపీఎస్పీ గోపాల్పూర్ పీడీ గారు చేస్తున్నారండి. మరి